పోయిన 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి హామీల విషయానికి వచ్చే వరకు మాత్రం తప్పడడుగులు వేస్తూ ఉన్నారు. మల్లికార్జున్ ఖర్గే గారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు ఈ మేనిఫెస్టోను ప్రజల ముందు ఉంచినప్పుడు అది మాకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోనే మాకు ఖురాన్, బైబిల్, భగవద్గీత అని చెప్పినారు. ఇవాళ చూస్తే ఈ ప్రభుత్వ వ్యవహార శైలి చూస్తే ఖురాన్, భగవద్గీత సంగతేమో కానీ పవిత్ర గ్రంథాల పేరు చెప్పి ప్రజల్ని అవమానించినట్టుగా గ్రంథాలను అవమానించినట్టు కనబడతా ఉంది. ఏ రకంగా చూసినా కానీ ఏ కోశానా కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఈ హామీల అమలులో చిత్తశుద్ధి ఉన్నట్టు మాత్రం కనబడతలేదు. ప్రత్యేకించి దానికి ఉదాహరణ ఇవాళ వడ్లకు బోనస్ ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మంత్రుల యొక్క భిన్నమైన ప్రకటనలు ఏదైతే ఉన్నాయో అవి రాష్ట్ర రైతాంగాన్ని, రైతులను, ఆరుగాలం కష్టపడి పంట పండించినటువంటి ఒక రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయనే విషయాన్ని మీ ద్వారా నేను ఈ ప్రభుత్వానికి తెలియజేసుకున్నాను. ముఖ్యమంత్రి గారేమో ఎన్ని వడ్లైనా కొంటాం, 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పేసి లెక్కలేసి చెప్తే శ్రీనివాసరెడ్డి గారు మన కేబినెట్ మీటింగ్ తర్వాత బట్టి విక్రమార్క గారేమో సన్న ఓట్లకు ఇస్తామని చెప్తారు. ఇవాళ నేను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి యొక్క స్టేట్మెంట్ చూశాను. దశల వారీగా ఇస్తాము. దశల వారీగా ఏంటో అర్థం కాలేదు, నాకు అర్థం కాలేదు. ఇన్ని సంవత్సరాలు మేము కూడా కొత్త గొప్ప రాజకీయంలో ఉన్నాం, రైతాంగ కుటుంబాల నుంచి వచ్చినాం. కేసీఆర్ గారి ప్రభుత్వం రైతులకు ఏమన్నా అమలు చేస్తే దశల వారీగా ఇస్తామని చెప్పలే. ఇవాళ మరి దశల వారీగా ఏంటి, సన్న ఓట్లు ఏమిటి, దొడ్డు ఓట్లు ఏంటి, ఇది ఏం వ్యవహార చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, అన్ని రకాల వడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వాల్సిందే, ఇప్పుడు కొనుగోలు చేస్తున్న వాళ్ళకు కూడా ఇవ్వాల్సిందే అనే విషయాన్ని బీఆర్ఎస్ స్పష్టం చేస్తూ ఉంది.